అందరికీ ప్రైజ్లో నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్. నీ సన్నిధిని మరొక కార్యక్రమం ద్వారా మీ అందరూ ఈ యొక్క వాయిస్ పాడ్కాస్ట్ వింటున్నందుకు దేవుని పేరట మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. గత వారం విన్నారు, చాలామంది ధైర్యపడ్డారు. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం వినబోచున్నాం. నీ ముందుకు వెళ్ళడానికి నిన్ను ఆపేది ఎవరో కాదు, నీ పాత నిన్నే. నీ పాత నువ్వే నిన్ను ఆపుకుంటున్నావు. ప్రతి రాత్రి పడక మీద లైట్లు ఆపిన తర్వాత ఫోన్లు చూసుకుంటూ ఎంతో రాత్రి వేళ ఎంతవరకు పడుకోక మరి ఎవ్వరు కూడా తెలియకుండా కొన్ని చూస్తూ ఎంతగానో నువ్వు నీ యొక్క సమయాన్ని వృధా చేసుకున్న ఆ పాత నిన్ను మార్చుకో. ఎప్పుడైతే మనం మార్పు పొందుకుంటామో ఆ మార్పు మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఈరోజు నువ్వు గందరగోళంలో స్థితి, ఏ పరిస్థితిలో కూడా నువ్వు చూస్తే గందరగోళంలో నువ్వు ఉన్నావేమో, నీ స్థితి అలాగుందేమో, కానీ ఏదో మార్పు నీకు అవసరం. ఆ మార్పు ఎవరో కాదు, ఆ మార్పు ఏంటో కాదు, ఆ మార్పు నువ్వే. చూడండి, నెక్స్ట్ రోజు ఉదయము అదే పాత బట్టలు వేసుకుంటావా? వేసుకో కదా. అదే పాత మార్గంలో వెళ్తూ ఉంటావు. చాలాసార్లు మనము డ్రామాలో రిహార్సల్ చేసినట్టుగా మన పాత్రను మనము ప్రతిరోజు అదే పనిగా చేస్తూ ఉంటాం. దానివల్ల మన స్థితి ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటుంది. ఎప్పుడు తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, ఆలస్యంగా నువ్వు ఏది మొదలుపెట్టినా కూడా నీ పాత స్వరూపాన్ని గుడ్ బై చెప్పి కొత్త జీవితానికి నువ్వు అడుగుపెట్టచ్చు. కానీ పాత జీవితానికి నువ్వు ఇంకా బాయ్ చెప్పకపోతే, ఇంకా ఎక్కడో సీకు పట్టుకున్నట్టుగా ఎక్కడో ఆ పాత జీవితము ఉన్నట్లయితే కొత్త జీవితము జీవించలేవు. పూర్వపు మనస్తత్వాలు మారాలి. నమ్మకాల నుండి నీవు విడిపోవాలి. ప్రశాంతమైన భవిష్యత్తు కొరకు, ప్రకాశవంతమైన ఫ్యూచర్ కొరకు ఆరాటము కలిగి ఉండాలి. ఎవరికీ తెలుసు, కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు చాలా వెనుకబడి ఉన్నావేమో. అయితే ఆర్థికంగా బలపడడానికి నిన్ను నీవు మెరుగుపరుచుకో. ఎదురువైపు ఎదగాలంటే ఆరాటం. పాత నిన్ను విరమించకపోవడము మధ్య ఉన్న ఒక లోతైన భయము నిన్ను ఆవేశిస్తుందేమో, అది నిన్ను ముందుకు నడిపించట్లేదేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ముందుకు సాగు. యెషయా 43:18-19 ప్రకారం, ఇదిగో నూతన క్రియ నేను చేయబోచున్నాను. పాత కత్తులు పట్టుకొని ఆ పాత కత్తితో నువ్వు ఎంతగానో నువ్వు ప్రయత్నం చేసినా కూడా నీ యొక్క ఫలితము చాలా లేటుగానే వస్తుంది. సో నీలో ఉన్న తక్కువతనం పోవాలంటే, నీలో ఉన్న అభివృద్ధి పెంపొందించాలంటే నీ పాత నిన్ను నువ్వు మర్చిపోవాలి. క్రమశిక్షణలో ఉన్న లోపాలను మర్చిపోవాలి. నీ పాత నువ్వు ఎలా ఉన్నావంటే, బలంలో లోపం, జ్ఞానంలో లోపము, సమయంలో లోపము, అన్ని విషయాల్లో బలహీనత కదా. అయితే ఇది నీ బలహీనత కాదు. ఎందుకంటే దేవుడు నీలో ఒక గొప్ప శక్తిని, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి ఉన్నాడు. నీలో నా ఆచారాల ద్వారా నీవు ఎక్కడో పంజరంలో పడిపోయావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, స్టార్ట్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్. నీ యొక్క ప్రతి సైలెంట్ డేస్, నీ ఆ రోజుల్లో నువ్వు తప్పించుకోవాలని నువ్వు ప్రయత్నించకు. ఆ సైలెంట్ డేస్లో నువ్వు మెరుగుపడతా ఉంటావు. మార్పు అనే ప్రేరేపణ నీ కలిగినప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప మార్పును పొందుకుంటూ ఉంటావు. నిజానికి మనం జీవిస్తున్న జీవితాన్ని మనము తేల్చి చూస్తే కనుక చాలా తక్కువగా మనము జీవిస్తూ ఉంటున్నాము. దేవుడు అనేక తలుపులు తెరిచాడు. అనేకమైన ఉన్నతమైన బాధ్యతలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితము కష్టంగా ఉందేమో కాదు, నీ జీవితాన్ని మెరుగుపరచడానికి దేవుడు కొన్ని కష్టాలు అనుమతించినప్పుడు ఆ పాత నిన్ను విడిచిపెట్టుకుంటున్నావా? ఆ పాత నిన్నే అంగీకరిస్తున్నావా? లేక నూతనత్వాన్ని నీవు అంగీకరిస్తున్నావా? ఎందుకు మనం ఖాళీగా ఉంటున్నామో? ఎందుకంటే ఆశ్చర్యపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన పుస్తకాలు లేక మన సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మెరుగుపడడానికి పనిచేయట్లేదు. మనకి ఏం చేస్తుందంటే, ఉన్న స్థాయిలో స్థిరంగా ఎలా ఉండాలో అనే నేర్పిస్తుంది అనే ప్రయత్నంలో ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, ముందుకు వెళ్ళిపో, ముందుకు సాగు, ముందు ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా దీవెనలు ఉంటాయి. మహిమలో నుండి మహిమకు మనము వెళ్ళిపోవాలి. నీవు సరిచేయాల్సింది ఎవరినో కాదు, దేన్నో కాదు, నీ పాత నిన్నే సరి చేసుకో. ఎందుకంటే అది అప్గ్రేడ్ కాకపోతే నీ జీవితం కూడా అప్గ్రేడ్ కాదు. నిన్ను నువ్వు పాలిష్ చేయడము నేర్చుకోవాలి. ఎందుకంటే నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న బాధలు, నీ పాత నమ్మకాలు ఇక నిన్ను
పరిమితం చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు కమ్ అవుట్. ఒకసారి ఒక వారియర్ అంట మరి షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆయన షిప్లో ప్రయాణం చేస్తుంటూ ఆయన అంటున్నాడంట, మన నూతనమైన ప్రదేశానికి మనం వెళ్ళిపోదాం. అయితే మీరందరూ ఎంతమంది వస్తారు? నూతనమైన ప్రదేశానికి ఎంతమంది వస్తారంటే చాలామంది ఇష్టపడి ఆ షిప్లో ఎక్కారంట. ఆ షిప్లో ఎక్కినప్పుడు ఆ యొక్క వారియర్, ఆ యొక్క సైనికుడు చాలా సంతోషంగా నూతన ప్రదేశం గురించి చెప్తా ఉన్నాడు. వారు ఎంతో ఆశ్చర్యంగా ఎప్పుడు చేరుతామా నూతన ప్రదేశానికి అని చూసేవారు. వెంటనే కొన్ని రోజుల తర్వాత వారు ఎప్పుడైతే ఆ యొక్క నూతన ప్రదేశానికి, నూతన దేశాన్ని అడుగుపెట్టారో చాలా నచ్చింది. కానీ వెంటనే ఈ సైనికుడు ఏం చేశాడు తెలుసా అండి? వారు ఏ షిప్లో అయితే ప్రయాణం చేశారో ఆ షిప్ని పూర్తిగా కాల్చివేశాడంట. అయ్యో ఏంటి షిప్ని కాల్చివేశావేంటి? ఇప్పుడు మనం తిరిగి వెళ్ళేది ఎలాగా అని అందరూ భయపడుతూ ఈయన తిట్టారంట. అప్పుడు ఆయన అన్నాడంట, నీకు నూతన ప్రదేశం రావాలన్నట్లయితే నీ పాత జ్ఞాపకాలు, పాత ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. దానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా, దానికి ఎక్కడ కూడా రోడ్ లేకుండా నువ్వు చేసుకోవాలని చెప్పాడు. నిజమే, మన జీవితాల్లో కూడా మన పాత వర్జన్ ఏదైతుందో, ద ఓల్డ్ వర్జన్ ఆఫ్ యూ షుడ్ గో. నీ పాత చామ్ ఏదైతుందో దాన్ని బట్టి నువ్వు చాలా సంతోషిస్తున్నావు. లేదు, దేవుడు నీకు నిజమైన దైవికమైన స్వరూపాన్ని దేవుడు దయచేయవచ్చున్నాడు. దైవికమైన మరి అవకాశాలు దేవుడు దయచేస్తున్నాడు. అయితే నువ్వు ప్రయత్నం చేయడానికి దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. కాబట్టి ఒక క్షణము మరి దేవుడు తలుపు కొట్టిన వెంటనే తెరవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు పాతవి వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? పాతది అభివృద్ధిని నిరాకరిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంకా పాతదాన్ని పట్టుకున్నట్లయితే, పాత అలవాట్లలో నువ్వు ఉన్నట్లయితే నీలో నీవు ఎప్పుడు వృద్ధి అనేది నువ్వు పొందుకోలేవు. నీ శరీరం లేచినప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఈరోజు నేను ఎలాగ ఉండాలంటే 5 సంవత్సరాల తర్వాత కూడా నేను దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రతి పని నేను పూనుకుంటాను అని చెప్పగలగాలి. కానీ ఈరోజు నీ శరీరం లేచిన వెంటనే 5 సంవత్సరాల క్రితం ఉన్న మనసు కలిగి నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ముందుకు మాత్రము వెళ్ళలేవు. నీ సహనము, సరిహద్దు, నీవు ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఉన్నట్లయితే నీవు ముందుకు వెళ్ళడానికి, దేవుడు నిన్ను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక కొత్త దశలోకి, ఒక కొత్త దిశలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను పెరగాలని, నిన్ను పెంచాలని, అలాగే నిన్ను ఎవరు కూడా ముట్టనంతగా, నేను ఎవరు ధ్వంసం చేయలేనంతగా దేవుడు నిన్ను కట్టాలని చూస్తూ ఉంటున్నాడు. నీ నిజ జీవితము పాత నీలో లేదు. నీ నిజ జీవితం ఇదిగో రాబోతున్న కొత్త దాంట్లో ఉంది. కొత్త దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లేదా పాత నీడలను పట్టుకొనే, దాన్ని హత్తుకొనే ఉన్నావా? అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు. కానీ ప్రతిరోజు నువ్వు అద్దంతో నువ్వు చూస్తూ అద్దం చెప్పవచ్చు. చివరికి అది కూడా సాధ్యమే. మన అద్దంతో మనం మాట్లాడుతూ మనం ఇంతే అని మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం. కాదు, నువ్వు ఇంతే కాదు, నువ్వు ఇంకా కొంత నువ్వు మార్పు పొందుకోవడానికి దేవుడు నీకు ఎంతగానో సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని దయచేశాడు. నీవు ఒకే ఒక మనిషివి కావచ్చు, ఒకే ఆలోచనలు ఉండొచ్చు, ఒకే ప్రతి స్పందనలు ఉండొచ్చు. కానీ అదే స్పందనలో కొనసాగించకు. ప్రభా నన్ను నూతనపరచు ప్రభా, నీలో ఉన్నవాడు రోజు రోజుకి మెరుగుపడతాడే కానీ పాత గిల్లడు కదా ప్రభా, నన్ను నూతనపరచు ప్రభా, నాకు అప్గ్రేడ్ ఎంతో అవసరం ప్రభా నువ్వు చెప్పాలి. అంతేకాని కొంతమంది నాకేం అవసరం లేదు, నాకు ఏ అప్గ్రేడ్ అవసరం లేదు, చిన్న ప్రయత్నం చేస్తాను, చిన్న లాభం వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కాదు, నువ్వు చూడండి, పాత ఇల్లు ఎప్పుడైనా మీరు చూసారా? లోపలంతా స్ట్రక్చర్ అంతా పాడైపోతుంది, ఇరిగిపోయేటట్టుంది. పై నన్ను కొత్త పెయింట్ వేస్తే ఏమాత్రము అది కొత్తదానిగా ఉండదు. ఎందుకంటే లోపల అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అలాగే నిన్ను నీవు మెరుగుపరచకపోతే, పైన నువ్వు ఎంతగా నేను కొత్త దానిలో ఉన్నానని చెప్తూ ఇంకా పాత ఇంటినే ఉంచుకుంటే, ఆ పాత నిన్నే పెట్టుకున్నట్లయితే కొత్త వర్షన్లో నువ్వు వెళ్ళడానికి వీలు పడదు. కాబట్టి నీ లోపల నిన్ను నువ్వు ఎడిట్ చేసుకో, నిన్ను నువ్వు పునర్నిర్మాణించుకో. నిన్ను నీవు కొంచెంగా నీవు సిద్ధం చేసుకుంటా ఉంటుండగా దేవాది దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, మనం చూస్తాం ఒక ఇల్లు కట్టడానికి ఇటుక మీద ఇటుక పేరుస్తూ ఉంటాడు. అలాగే నీవు కూడా ఇటుక మీద ఇటుక పేరుస్తూ ఉండు. నీ స్వభావాన్ని మర్చిపో. ఆ ద్వేషము తీసివేసి, ఆ ద్వేషం బదులుగా ప్రేమ అనేటిగా పెట్టుకో. ఆ కోపం తీసివేసి జాలి, అలాగే
ఓర్పు అనే ఇటుక పెట్టుకుంటా ఉండు. సో నీ వర్జన్ పనిచేస్తూ ఉంటుండగా నిన్ను నీవు కొత్తదనంలో నువ్వు చూసినప్పుడు నీవే సంబరపడిపోతావు, నీవే ఆశ్చర్యపడిపోతావు. ఇది నేనేనా అనిపించవచ్చు. నిజమే, నీలోన శరీరము కుళ్ళి నశించిపోతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకున్న క్రొత్త ధనాన్ని దేవుడు బయటికి తీయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నీ కొరకు రాసిపెట్టిన ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకో. నిర్మాణము పెద్ద పేలుడు కావాల్సిన అవసరం లేదు. చదరంగంగా, ఖచ్చితంగా, నిర్ణయంగా, నిరంతర క్రమశిక్షణతోనే ప్రారంభమవుతుంది. నువ్వు ఎంత వీక్ ఉన్నావో కాదు, మెల్లమెల్లగా నువ్వు ఎంత వర్కౌట్స్ చేస్తున్నావో మెల్లమెల్లగా చూస్తూ ఉంటే 3 ఏళ్లలో చాలా బలమైన శరీరము ఎలాగైతే వస్తుందో మన జీవితంలో కూడా మెల్లమెల్లగా పర్సిస్టెంట్గా మరి మంచి క్రియలు, మంచి అలవాట్లు మనము మెల్లమెల్లగా చేస్తూ ఉంటుండగా మన పొటెన్షియల్ మామూలుగా ఎదగదు కదా, చాలా బాగా పెరగబడుతుంది. చాలా బాగా దేవుడు పెంచుతూ ఉంటాడు. సో ఇంతవరకు నీవు తెలిసిన నీ పాత సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకో. అది బాధపడచ్చు, లేక నేను విడిచిపెడుతున్నాను కదా, నా పాత ధనాన్ని నేను విడిచిపెడుతున్నాను, నీకు నొప్పి పుట్టించవచ్చు. పర్లేదు, టేక్ అ వెరీ షార్ప్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నీ పాత దాన్ని నువ్వు ధ్వంసం చేయకపోతే జీవితాంతం ఆ పాత దాంతోనే నువ్వు ఫ్యూజ్ అయిపోయి ఉండిపోతావు. ఎల్లప్పుడూ నువ్వు దాని ఆలోచనలోనే ఉండిపోతావు. ప్రభా, నా పాత జీవితాన్ని మార్చు, నా పాత స్థితిగతులను మార్చు నాయనా, నన్ను నూతనపరచు ప్రభా అని నువ్వు అన్నట్లయితే నీ జీవితం ఎలా ఉన్నా కూడా 0 నుండి నువ్వు తిరిగి ప్రారంభించినప్పుడు గొప్ప ధైర్యమును, గొప్ప కార్యాలను దేవుడు నీ ద్వారా జరిగించనని ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. ఇర్మియా 29:11 ప్రకారము తండ్రికి నీ పట్ల, దేవునికి నీ పట్ల ఉన్న మరి మంచి ఆలోచనలు ఎలాంటివంటే హానికరమైనవి కాదు, అది నీకు సమాధాన విషయమై దేవుడు నీకు ఆలోచన దయచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభా, నా రూపాన్ని మార్చు, నా స్థితిని మార్చు, నా మనస్తత్వాన్ని మార్చు అయ్యా, నా పాత నన్ను చంపేసే ప్రభా అని ఇంతగానో ప్రార్థన చేసుకున్నట్లయితే నీ రూపమే ఎప్పుడైతే ఆ సౌకర్యానికి అలవాటు పడిందో, అబద్ధానికి అలవాటు పడిందో, ఆ యొక్క చిన్న ప్లెజర్స్కి, ఆ తప్పులకు అలవాటు పడిందో అది పాడు చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నీ భవిష్యత్తు పాడు కాకుండా నువ్వు ఉండాలన్నట్లయితే ప్రతి ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకో. చాలా స్ట్రిక్ట్గా ఉండు, నీకు నువ్వే చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఎందుకంటే మనిషి యొక్క పెద్ద విషాదం ఏంటంటే ఫెయిలియర్స్ కానే కాదు, పెద్ద విషాదం ఏంటంటే నేను మారను అని అంటాడు చూడు. అలాంటి వారు మారడానికి నిరాకరించడం వల్ల వారు అభివృద్ధిని వారు పొందుకోలేకపోతున్నారు. అభివృద్ధి అది అదృష్టం మీద ఆధారపడేది కానే కాదు, అభివృద్ధి పరిస్థితుల మీద ఆధారపడేది కానే కాదు. వృద్ధి అనేది బాధ్యత మీద ఆధారపడుతుంది. ప్రతి దినము ఆ సౌకర్యాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు వృద్ధిలోనికి వెళ్తూ ఉంటావు. ఏషావు ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. ఏషావు ఎలాంటి వ్యక్తి అంటే ఆ చిన్న కూటి కొరకు ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మన జీవితంలో కూడా చిన్న సంతోషాల కొరకు, చిన్న పాపపు ఆనందాల కొరకు, ఆ క్షణికమైన ఆనందం కొరకు మనము మన లైఫ్ని డిసిప్లిన్ చేసుకోక మనము ఉన్నది పోగొట్టుకుంటాం, ఉంచుకున్నది కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి వృద్ధి కొన్నిసార్లు మనము వృద్ధి కలగకుండా మనల్ని మనం త్యాగం చేస్తున్నామే. లేదు, వృద్ధిని నువ్వు త్యాగం చేయడానికి ఈ రోజు నుంచి ఇంకా వీలు లేదు. కమ్ ఆన్, డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. వృద్ధి కొన్నిసార్లు మనల్ని క్రమశిక్షణలోనికి తీసుకెళ్తుంది, క్రమశిక్షణ కోరుకుంటుంది వృద్ధి. కాబట్టి ఎస్, ఐ విల్ ఆల్సో లవ్ డిసిప్లిన్ అని చెప్పగలుగుతావా? నేను పొద్దున్నట్టే లేచి, తెల్లవారుజామునే లేచి, రోజు ప్రార్థన చేయకుండా, గంట సేపు దేవునితో గడపకుండా, వాక్యం చదవకుండా నేను బయటికి వెళ్ళను. ఇలాంటి డిసిప్లిన్స్ ప్రతిరోజు మానక చేసినట్లయితే నీ సమయం ఎంత మిగులుతుందో నువ్వే చూస్తూ ఉంటావు. దేవుడు నీ జీవితాన్ని ఎంతగా వృద్ధిలోనికి నడిపిస్తాడో నువ్వే చూస్తూ ఉంటావు. స్మాల్ డిసిప్లిన్ నువ్వు చేయగలుగుతావా? ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాక్యం చదువుకొని, అలాగే ఈరోజు ఒక 3 కార్యాలైన మంచి కార్యాలు చేస్తాను, లేక ఈరోజు నేను ఇంకా దేవునిలో ఇంకా ఎదుగుతాను, దేవుడు చెప్పేవి రాసుకుంటాను, ఒక నూతనమైన అనుభూతి నేను పొందుకుంటూ ఉంటాను, ఈరోజు నూతనమైన వరం కొరకు నేను అడుగుతూ ఉంటాను, ఈరోజు నేను ఇలా ఉంటాను, ఈరోజు అందరికీ మంచి చేస్తాను అని ప్రతి దినం నువ్వు అలాగ చేస్తున్నట్లయితే రోజు రోజుకి నువ్వు మార్పు పొందుకుంటూ ఉంటావు. నువ్వు బలపరచుకోవడం నువ్వే చూస్తూ ఉంటావు. ఇంకా నువ్వు ఎలాగంటే నీ యొక్క పాత స్థితిని నువ్వు చూడలేవు. నేనేనా ఇది, ఇంత మారానా అని నువ్వు
అనుకుంటా ఉంటావు. ఎందుకంటే నువ్వు ముందు ఎవరివైతే ఉన్నావో ఆ స్థితి దాటి వెళ్తేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎవరివైతే ముందు ఉన్నావో ఆ స్థితి పైకి వెళ్తేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎవరివైతే నువ్వు ముందు ఉన్నావో ఆ స్థితిని దాటి వెళ్తేనే నీవు క్రొత్త వాడు అవుతూ ఉంటావు. అందుని బట్టి నీ గతంలో ఎలాగైతే ఉన్నావో ఇదే నా జీవితం అనుకోవడానికి వీలు లేదు. భయపడుతూ నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండడానికి వీలు లేదు. నీవు భవిష్యత్తులోనికి అడుగులు ముందుకు వేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక నీ పాత నిన్ను చంపేసుకో, అది చనిపోవాల్సిందే. నీ కొత్త రూపంలోనికి నువ్వు రా. నీ క్రొత్త సెల్ఫ్ని నువ్వు ధరించుకొని ముందుకు వెళ్ళు. ప్రతిరోజు శ్రమను కోరుకో. ఎందుకంటే నీ క్రొత్త రూపము శ్రమను కోరుకుంటుంది, అది త్యాగాన్ని కోరుకుంటుంది, అది క్రమశిక్షణ కోరుకుంటుంది. నువ్వు నూతనంగా పరచబడ్డానికి అది నువ్వు ఎంత ధర అయినా చెల్లించాల్సిందే. అయితే నీవు మాత్రము వెనుకకు తిరగక నువ్వు డిసైడ్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే ఆ పాత వ్యక్తిని నువ్వు మర్చిపోయి నూతన కార్యాలు చేస్తూ ఉంటావు. ఇంకా నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు తప్పులు చేస్తున్నావో, ఏం చేస్తున్నావు, ఎంతెంతసేపు వ్యర్థమైన వారితో మాట్లాడుతున్నావా, ముచ్చట్లు పెడుతున్నావా, చాటింగ్లు చేస్తున్నావా, సమయాన్ని నువ్వు పాటించకుండా ఇష్టరాజ్యంగా జీవిస్తున్నావా? లేదు. నువ్వేమనుకోవాలంటే నేను ఒక క్రొత్త జీవితం కోరుకుంటున్నాను, నన్ను నేను మార్చుకోవాలి, ఈ పాత నన్ను నేను మార్చుకోవాలి, ఈ పాతది చాలా బలహీనంగా ఉంది, ఈ పాతది క్రొత్తగా బలంగా ఉండాలి, నేను అందరికీ గుర్తించుకునే వ్యక్తిగా నేను ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఒక మార్పు నీ జీవితంలో వస్తున్నట్లయితే ఆ సౌకర్యాన్ని వదులుకుంటావు, ఆ గర్వాన్ని వదులుకుంటావు, ఆ ఆలస్యాన్ని నువ్వు వదిలేస్తావు, పంక్చువల్గా అయిపోతావు. అదే స్థితిలో నువ్వు ఉండడం నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఆ స్థితి చాలా ఖరీదైన స్థితి. నీ జీవితాన్ని, నీ లక్ష్యాన్ని, నీ శాంతిని, నీ సామర్థ్యాన్ని, ఆఖరికి నీ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటావు. అందుని బట్టి ఈరోజు ఉదయకాలం లేచి చూడు. ఈ రోజు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ప్రార్థన చేసి పడుకో. ఉదయకాలం లేచి ప్రార్థన చేసి, వాక్యం చదివి, ఎక్సర్సైజ్ చేసి సరైన నిర్ణయం తీసుకో. మంచి ఆహారం తీసుకుంటాను నిర్ణయం తీసుకో. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి కొట్టివేసేసుకో. ఎందుకంటే దేవుడు సరైన సమయం కోసము ఆగేవారి కొరకు దేవుడు చూడడు. కానీ ఈరోజే మొదలుపెట్టి ఈరోజు సరైన సమయం అని తెలుసుకొని ఒక సమయములో నిర్ణయించుకున్నట్లయితే, ఇప్పుడు నువ్వు నిర్ణయించుకున్నట్లయితే దేవాది దేవుడు నీ పరిమితులను దేవుడు తీసివేసి దేవుడు నిన్ను హద్దులు లేని జీవితంలోనికి నిన్ను అడుగు పెట్టించడానికి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు వృద్ధి ఎట్లా పొందుకుంటావంటే, దేవుడు కాదు కదా, మనుషులందరూ కూడా నీ దేవుని స్తుతించే అంతగా, దేవుని గుర్తించే అంతగా నిన్ను చూడబోచున్నారు. నీకు అలసట వస్తుందేమో, అయినా ముందుకు సాగు. నీకు భయం వస్తుందేమో, అయినా దాన్ని దాటి వెళ్ళిపో. నీకు సందేహం కలిగినా అయినా ఆ చర్య తీసుకో. నేను ముందుకు వెళ్తాను, నా పాత స్వరూపాన్ని నాశనం చేసుకుంటాను, ఈ భయము, ఈ మౌనము, ఈ యొక్క మార్గం నాకు నచ్చట్లేదు అని నువ్వు చెప్పి దాన్ని నేను మించిపోతానని చెప్పగలుగుతావా? నీ పాత దాన్ని నువ్వు మర్చిపోతే, నీ పాత దాన్ని విడిచిపెడితే అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా చేయనని ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే నాశనం చేస్తావో ఒక మార్గము నీకు కనబడుతుంది. నీ పాత గతాన్ని నువ్వు నాశనం చేస్తావో అప్పుడు నీకు ఒక మార్గం కనబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నిన్ను దేవుడు తృప్తి పొందించడానికి, నిన్ను తృప్తిగా పెంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నా బిడ్డలను నేను ప్రేమతో పెంచి గొప్ప చేస్తానని ఆలోచన కలిగి ఉన్నాడని యెషయా 1లో మనం చూస్తూ ఉంటున్నాము. పాత నీవు కొత్తగా సృష్టింపబడాలంటే ఈరోజే నువ్వు ఎంచుకో. అయ్యా, ఈ పాత నమ్మకాలు వద్దు, ఈ నెగిటివ్ స్పిరిట్ వద్దు నాయన, ఈ కొట్లాటలు వద్దు, ఈ టైం వేస్ట్ వద్దు, పిచ్చి తిరుగులు తిరిగాను నాయన, పిచ్చి మాటలు మాట్లాడిన నాయన, అయ్యా పిచ్చి చూపులు చూశాను నాయన ప్రభా, ఇప్పుడు నేను అలా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఉద్దేశపూర్వకంగా అయ్యా నేను రూపొందించబడాలని నేను నీ యొద్దకు వచ్చాను. అయ్యా నన్ను నువ్వు వాడుకో ప్రభా, నన్ను యూజ్ చే ప్రభు అని నువ్వు అన్నట్లయితే నీ ఒంటరి తనములో దేవుడు నీకు దిగి వచ్చి నీ గొప్ప కార్యం చేస్తాడు. చివరికి ఆయన నిన్ను ఎలాగ చేస్తాడంటే, ప్రారంభించినప్పుడు నువ్వు ఒకలాగుంటావు, కానీ ముగిసే వరకు నువ్వు వేరేలాగా మారిపోతూ ఉంటావు. ఇది అదృష్టం వల్ల కాదు, ఇది నీవు సిద్ధంగా ఉన్నావు కాబట్టి వస్తూ ఉంది. నీవు ఏ కష్టమైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక నూతనత్వంలోనికి నువ్వు అడుగు పెట్టబోచున్నావు. తప్పుగా అర్థం చేసుకోవడానికి నీవు సిద్ధంగా లేవు కాబట్టి ప్రతిదీ నువ్వు కరెక్టే అనుకొని ముందుకు వెళ్ళు. ప్రతి నెగిటివ్ థింగ్ని నువ్వు పాజిటివ్గా తీసుకో. ఎందుకంటే రేపు నువ్వు ఆశించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. నిన్ను సిద్ధం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇదే అన్ని గొప్ప మనుషుల యొక్క మార్గం ఏంటంటే, వారు తమ గతాన్ని మించిపోతారు, వారి బలహీనతను
అధిగమిస్తూ ఉంటారో వారు ఇప్పటి వరకు పాపం చేసిన ఆ పాపము జోలికి మరొకసారి వెళ్లకుండా ఒక డిటర్మినేషన్తో, క్రమశిక్షణతో, దృష్టి మళ్లింపకుండా ఉండడానికి వారు చర్యలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నీ చర్మాన్ని, నీ పాత చర్మాన్ని తొలగించుకుంటూ ఉంటావా? మీకు తెలుసా, పాములు దే షెడ్ దే స్కిన్. అవును, పాత చర్మాన్ని తొలగించుకొని కొత్త రూపానికి వస్తూ ఉంటారు. అవును, నిజమే. పాతది ఉన్నట్లయితే పట్టుకున్న వెంటనే జారి పడిపోరు, పట్టుకున్న వెంటనే గ్రిప్లో వెళ్ళిపోతారు. అవును, మనం కూడా సాతాన్ యొక్క ఉచ్చులో మనం పడిపోవడానికి కారణం ఏంటంటే మనం ఇంకా పాత వారంగా ఉన్నాం. యేసయ్యలో ఉన్న క్రొత్తతనం మనము తీసుకోవట్లేదు. మన ప్రభువు యేసయ్య ప్రతి దినము నూతనమైన వాత్సల్యాన్ని, కృపను, దయాను దేవుడు డోర్స్ని ఓపెన్ చేస్తున్నాడు. మరి ప్రతి దినంలో దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని నువ్వు ఏం చేయాలంటే ఆ పాత నెగిటివ్ స్పిరిట్ కానీ, ఆ కంప్లైనింగ్, ఆ బిట్టర్నెస్ కానీ, ఆ చేదు కానీ, అలగడం కానీ ఇవన్నీ ఉన్నట్లయితే అది తొలగించుకో. ఎందుకంటే దేవుడు నీ మీద కొత్త పునాది వేయబోచున్నాడు. దేవాది దేవుడు మనుషులు చూస్తుండగా నువ్వు కొత్త వాడిగా కనిపించేలాగా దేవుడు నిన్ను తయారు చేయబోచున్నాడు. నీ అలవాట్లు అన్నీ కొత్తగా అవ్వబోచున్నాయి. యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. కుటుంబాలు కూడా సంపూర్ణంగా మార్చబడుచున్నాయి. నీ బట్టే కట్టుబాటు కూడా సంపూర్ణంగా దేవుడు మారుస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక నూతనత్వాన్ని నేను చూడబోచున్నాను. నా బిడ్డల్లో ఒక నూతన స్వభావాన్ని చూడబోచున్నాను. కష్టంలో కూడా వారు వృద్ధి చేయబోచున్నారు. శ్రమల్లో కూడా వారు అభివృద్ధి చేయబోచున్నారు. బలము లేనప్పుడు కూడా వారు నా వలన బలము ధరించుకొని నైపుణ్యతలోనికి నడవవచ్చున్నారని దేవుడు మరి నీ అందు అతిశయిస్తున్నాడు. ప్రతిరోజు మరి గతంలో ఉన్నవన్నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఏ వ్యక్తితో నువ్వు గతంలో ఉన్నావో ఆ వ్యక్తి నేను వేధిస్తున్నాడా, లేక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? నీవు అట్లా అనుకున్నట్లయితే దేవుడు నిన్ను వారి నుండి దూరం చేసినట్లయితే నీ సమయాన్ని నువ్వే వృధా చేసుకుంటూ ఉంటావు. ఈ సమయంలో నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవచ్చు, నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి వ్యర్థమైన వాటి మీద నీ కళ్ళు ఉంచక అభివృద్ధి కోసం వేయించు. అభివృద్ధి కోసం నువ్వు ఎంతగానో నీవు ప్రాధేయపడు, లక్ష్యం ఉంచు. ప్రతిరోజు నీ లక్ష్యం ఏంటంటే కొత్త ఆలోచన రావాలి, కొత్త అలవాట్లు రావాలి, కొత్త పనులు చేయాలి. ఈ పాతవన్నీ నన్ను పరిమితం చేసాయి, కొత్తదనం నాకు దయచే ప్రభు నువ్వు అన్నట్లయితే నా ప్రభు, నా రక్షకుడు, నీ రక్షకుడు నిన్ను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు, నీ లక్ష్యం వైపు దేవుడు తీసుకెళ్తాడు. బలం అనేది నీ లక్ష్యము. ఆ బలంని దేవుడు నీకు దయచేస్తాడు. ఇక మీదట అందరూ నిన్ను సాధారణంగా ఆర్డినరీ పర్సన్ అని చూసి ఉండవచ్చు, కానీ ఇక మీదట అందరూ నిన్ను సాధారణం కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్తా ఉంటారు. కొంతమంది అసూయ పడతారు కూడా. దానివల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను పాత స్థితిని సమాధి చేసేసి నూతనత్వానికి దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఒక నూతనమైన బటన్ ఒత్తితే, మరి ఆ బటన్ ఒత్తితే నువ్వేం చేయాలంటే ఆ యొక్క అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి ఐఫోన్ అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి కదండి. ఆ ఐఫోన్ అప్గ్రేడ్ చేస్తే నూతనమైన యాప్స్, నూతనమైన ఫాస్ట్గా పని చేయగల శక్తి ఫోన్లో వస్తుందంట. మరి నీ పాత స్వరూపాన్ని కూడా మరి ఎంతో క్లారిటీగా నీకు తెలుసు, ఎంతో క్లారిటీగా తెలుసు. నీ శక్తి ఏంటో నీకు తెలుసు. నీవు ఎందుకు మరి కొన్ని విషయాల్లో తట్టుకోవట్లేదో నీకు తెలుసు. సో నీ పాత అలవాట్లు ఏంటో తెలుసు, ఆ వ్యాధి ఏంటో తెలుసు, ఆ అస్థిరత్వం ఏంటో తెలుసు, ఆలస్యం ఏంటో తెలుసు. కాబట్టి నీవు ఇంకా ఆ పాతదాన్ని సహించకు, ఇంకా ఆ పాతదాన్ని విసిరి పడేసే. ఎందుకంటే దేవుడు కోరుకునేది నీలో మార్పు, వృద్ధిని కోరుకుంటున్నాడు, వృద్ధిని డిమాండ్ చేస్తున్నాడు. నా ప్రభు నిన్ను డిమాండ్ చేస్తున్నాడు. ఈ లోకము కొత్తదనాన్ని ఎదురు చూస్తూ ఉంది. నీలో నా కొత్తదనాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీకు ఇంకా సమయం ఉందని నువ్వు అనుకోకు. ఆలస్యంలో మెల్లగా వెళ్తానులే, అవకాశాలు ఎన్నో ఉన్నాయి అని అనుకోకు. ఎందుకంటే నీవు ఉందని నువ్వు అనుకున్నట్లయితే తిరిగి నీ పాత సామర్థ్యంలోనికి, పాత సౌకర్యాలలోనికి, ఆ కోణంలో కూర్చొని అక్కడే ఉంటావు, దేనికి ఉపయోగపడవు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాకు సమయము లేదు అయ్యా, ఆలస్యము అవుతుంది నాయన ప్రభా, అవకాశాలు పోక మునిపే నాయన అయ్యా నీకు లోబడే మనస్తత్వం నాకు దయచేయండి అని నువ్వు ప్రాధేయపడినప్పుడు దేవాది దేవుడు నిన్ను బలపరచును గాక. ఎందుకంటే రేపు నువ్వు జరిగించే కార్యాలు చాలా కఠినంగా ఉండవచ్చు. చాలా ఒప్పుకోవాలి, చాలా వదులుకోవాలి.
చాలా చాలా కాంప్రమైజ్ అవ్వచ్చు పాతదానికి, కానీ నీవు ఈరోజు కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, మరింత ముందుకు వెళ్ళాలంటే నీకు కావాల్సినది ఏంటి అంటే నిన్ను నీవు మార్పు చేసుకోవడం మాత్రమే. నీ పాతదనాన్ని నువ్వు దూరం చేసుకో. నువ్వు కేవలము అలవాట్లు మార్చడం మాత్రమే కాదు, ప్రభా నా స్వరూపాన్ని కూడా మార్చు ప్రభా, నా సామర్థ్యాన్ని మార్చు, నా తెలివితేటలు మార్చు నాయన. అయ్యా నేను చేసే ప్రతి పని పూర్తి చేసుకునే శక్తి నాకు దయచేయండి అయ్యా నాయన. ఇది కలలా ఇది నిజమా అన్నట్టుగా నా జీవితాన్ని ఇచ్చేయండి. కళలు కన్నవన్నీ కూడా నువ్వే నిజము చేయవచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. నీ ఆహారం, నీ స్కెడ్యూల్స్, నీ ఆలోచన, నీ సంబంధాలు, నీ రిలేషన్షిప్స్ అన్నీ నీకు మద్దతు ఇవ్వాలి, అన్నీ నీకు హెల్ప్ చేయాలి. నీ ఫ్యూచర్కి నీ దృష్టి సింహంలాగా ఉండాలి. నీ దృష్టి ఎలా ఉండాలంటే వెనుక తిరగకూడదు. ఎప్పుడు కూడా వెనుక తిరగదంట సింహము. దాని యొక్క ఆహారం కొరకు అది వెనుకకు తిరగదు, వేటాడుతూనే ఉంటుంది పొందుకునే వరకు. ఎంతో పేషెంట్గా ఉంటుంది. అందుకే బైబిల్లో సింహము పిల్లలైనా ఆకలిగొంటాయేమో కానీ దేవుని బిడ్డలు ఆకలిగొనవు. కాబట్టి ఈరోజు క్రొత్త విషయాల్లోనికి వెళ్ళిపో, నీ పాత స్థితిని మార్చుకో. నేను నా రూమ్లో ఒకటి రాసుకొని ఉంటాను, బిఫోర్ యూ బిల్డ్ ఎన్ ఎంపైర్ బిల్డ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని రాసుకొని ఉన్నాను. అవును, మనం గొప్ప సామ్రాజ్యాన్ని కట్టకముందు మనల్ని మనం కట్టుకొని మన జీవితాన్ని మనం పూర్తిగా కట్టుకున్నట్లయితే గొప్ప శక్తితో మనం ముందుకు వెళ్తాం. మహత్తైన గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటాము. సో మనకు వృద్ధి కావాలి. ఆ వృద్ధి కావాలంటే నీ పాత నిన్ను మర్చిపో. కొంతమంది మార్పు కావాలంటారు కానీ పాత అహంకారాన్ని వదిలిపెట్టారు. ఆ ఈగో నాకెంతో ముఖ్యమని అంటూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడు మనకి ఎందుకు చిన్న ఆశీర్వాదం కూడా అనుమతి ఇవ్వట్లేదంటే కొన్నిసార్లు మన ఈగోతో, కోపంతో అది మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రభా నా బుద్ధిని మార్చు నాయన, ఎదగడానికి నా బుద్ధిని ఇవ్వు నాయన ప్రభా. అసలు అదంటే ఏంటి ప్రభా, గతం అంటే ఏంటి ప్రభా, అలవాట్లు అంటే ఏంటి ప్రభా, ఇవన్నీ నాకు బయలుపరిచి అయ్యా నేను పరిశుద్ధుడిగా నన్ను చేసి నడిపించమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈరోజు దేవుడు ఎంత ఆందోళన ఉన్నా, ఎంత అనిశ్చిత ఉన్నా కూడా దేవుడు ఈరోజు నిన్ను చూసి చెప్తున్న మాటలు ఏంటంటే నా స్వరూపాన్ని నువ్వు పొందుకోవాలన్నట్లయితే నీవు నిరంతరము బలంతో, జ్ఞానంతో పోరాడినప్పుడు ఖచ్చితంగా నీ భవిష్యత్తు బాగుంటుంది. సో విజయము మనకి దేవుడు దయచేస్తున్నాడు. మనం ఎంతో మృదువుగా ఆ విజయాన్ని మనం సంపాదించుకోవచ్చు. విజయము బలహీనులకే కాదు, ఎవరైతే పూనుకొని ప్రతి ఒక్క పనిలో నమ్మకంగా దేవునితో సిద్ధం అవ్వాలని దేవునితో ఉంటున్నారో అలాంటి వారి జీవితాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. అలాగే మనము ఈరోజు చూస్తున్నాం, ఇది మోటివేషనల్ స్పీచ్ కాదు, కానీ ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకుందామా. అయ్యా నువ్వు మహత్తమైన కార్యాలు చేసే దేవుడు అవునైనా, అయ్యా నా జీవితంలో చేయని నీవు మళ్ళీ మళ్ళీ అడిగినట్లయితే దేవుడిని కార్యమును చేయనుగాక. ఒక మోసం జరిగిందేమో, మనుషులు నిన్ను చీటికి మాటికి తిట్టిపారేస్తున్నారేమో, లేక నేను లెక్క చేయట్లేదేమో, కానీ ఒక్కసారి అడుగు, ప్రభా నా జీవిత స్థితిని మార్చండి, మనుషులు నన్ను ఇష్టపడేలాగా చేయండి అని ప్రార్థన చేసినట్లయితే నిన్నే కాదు నీ పిల్లల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తూ ఉంటాడు. కాబట్టి మొదటి ఉన్నట్టే ఉండాలి అని నువ్వు అనుకోకు. నీ మనసు అలా చెప్తుందేమో, కానీ ప్రతిరోజు ఒక చర్య తీసుకో. విను, ఈ ప్రపంచం మారుతుంది, ప్రతిది అప్గ్రేడ్ అవుతుంది. ఈ ప్రపంచం ఏం కేకలు వేస్తుందో నువ్వు విను. దేవుడు నీ వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నాడో విను. ఏ మనిషి ఏ బాధను తప్పించుకోలేడు. దేవుని సన్నిధిలో ఉండి మరి జ్ఞానంతో ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు, దేవుని నుంచి శక్తి పొందుకునేవాడే మరి జయంను పొందుకోగలుగుతాడు. స్థిరత్వం గురించి చాలామంది చాలా అనేక రీతిగా చెప్తూ ఉంటాడు, స్థిరంగా ఉండాలని. కాదు, దేవుడు నిన్ను రోజు రోజుకి దేవుడు నిన్ను సామాన్యతలో నుండి అసామాన్యతకు దేవుడు నిన్ను నడిపించును గాక. నువ్వు చింతించకు, ఎందుకంటే నీ అభివృద్ధి కోసము దేవుడు కూడా ప్రాధాయపడతా ఉంటున్నాడు. నా ప్రియులు నిద్రిస్తుంటున్నాగా నేను వారికి ఇస్తానని చెప్పిన ప్రభు, నీవు ఈరోజు ప్రభా నా పాత నన్ను నేను మించిపోతున్నాను నాయన, క్రమశిక్షణ అనే పర్వతం నేను ఎక్కబోచున్నాను నాయన ప్రభా. అయ్యా వాక్యం అనే పర్వతము, ప్రార్థన అనే ఎత్తైన కొండకి నేను అడుగులు తీస్తున్నాను ప్రభా అని చెప్పినట్లయితే ఈ రోజు నుంచి దేవుడు నిన్ను నూతనత్వంలోనికి నడిపించును గాక. ఆ పాత తిట్లు, ఆ రొమాంటిక్ నేచర్స్, ఆ యొక్క గామకత్వము, ఆ యొక్క పోర్నోగ్రఫీ, ఆ యొక్క ఫోన్లో చూసే ఆ సినిమాలు, ఆ యొక్క ప్రతి ఒక్క పాత అలవాట్లు ఏదైతే మరి నిన్ను ధ్వంసం చేయడానికి ఉందో ఆ పాత అలవాట్లను ఈ రోజు నుంచి మానుకున్నట్లయితే, ఒక స్వేచ్ఛను మీరు కోరుకున్నట్లయితే, పాతలాగా నువ్వు ఆలోచించుకొని ఉన్నట్లయితే క్రొత్త పరిసరాల ప్రదర్శన చూడబోచున్నావు, క్రొత్త శక్తి చూడబోచున్నావు, కొత్త లక్ష్యాలు చూడబోచున్నావు. నిన్ను నీవు
మరి కొత్త స్థాయిలోనికి నువ్వు వెళ్ళడం నువ్వు రేపు చూస్తానులే అనకు. ఈరోజే ప్రేరేపణ కలిగినట్లయితే ఈ రోజు నుంచి ఆ వృద్ధి లేని ఆ పాతదనాన్ని చంపేసుకుంటావా? కెన్ యూ సే లార్డ్ లెట్ మై ఓల్డ్ సెల్ఫ్ డై. నా కథను మార్చండి నాయన ప్రభా యేసయ్యా. నా చక్రం నీ చేతిలో పెడుతున్నాను, నా జీవిత చక్రం నీ చేతిలో పెడుతున్నాను నన్ను ప్రార్థయపడు. దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపించును గాక. నీకు దేవుడు మరి సహాయమును చేయనుగాక. ఈ రోజు నుంచి నీవు ఒక కొత్త స్థలంలోను కొత్త వ్యక్తిగాను ఇక ఈ రోజు నుంచి నీవు బలహీనుడుగా కాక ప్రతి ఒక్కరు కూడా బలవంతులుగా అలాగే గొప్ప గొప్ప యోధులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేసి మీకు విజయము దయచేయనుగాక. మీకు ఈ రోజు నుంచి దేవుడు చూపిస్తున్న కార్యాలు మీరే కాదు అనేకులు చూస్తకు మీరు ప్రార్థన చేయండి. గతంలో ఉన్న నీ యొక్క జీవితాన్ని మానుకో. ఎందుకంటే గతంలో ఉన్నది చీకిపోయినట్టే, ఇంకా అది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి నూతన దానికి నువ్వు వచ్చేసే, నూతనమైన జీవితంలోనికి నువ్వు వచ్చే. కఠినమైన పని కావచ్చు, అయ్యా ఏమి కనపడట్లేదు, దృశ్యాలు ఏమి కనపడట్లేదు, లక్ష్యం లేని జీవితం ఏమో అనుకొని నువ్వు ఉండవచ్చు. కానీ ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రభా నీ సన్నిధికి నా చేతిని నా జీవితాన్ని నా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను ప్రభా అని ప్రాధేయపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అడ్డంకులను తొలగించి క్రమశిక్షణ ద్వారా నీకు గొప్ప మేలు దయచేయను గాక. ఈ యొక్క మాటలు మీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, అయ్యా పాత జీవితాన్ని మేము మర్చిపోలేకపోతున్నాం నాయన. అదే యుద్ధాలు అదే పోరాటాల్లో ఉన్నాం, ప్రతి దినము అదే స్థాయిలో ఉంటున్నాము. అయ్యా క్రమం ఉంది, కానీ ఏ క్రమం అంటే పాత జీవితాన్ని కోరుకున్న క్రమం ఉంది నాయన ప్రభా. అది కాక నీవు ఈరోజు చెప్పావు వృద్ధి కోసం ప్రయాసపడు, బలవంతులు అవ్వడానికి ప్రయాసపడు అని చెప్పే ఉన్నావు నాయన ప్రభా. అయ్యా తండ్రి యేసయ్య కారణాలు రక్తంగా అయ్యా తండ్రి యేసయ్య మార్చినంతగా నాయన ప్రభ తండ్రి యేసయ్య అయ్యా మేము కారణాలు చెప్పవచ్చు. అయితే కానీ ఈరోజు నాయన ప్రభ మా బిజీ స్కెడ్యూల్స్లో మేము కొత్త సమయం తీసుకొని నాయన మా జీవితంలో క్షణక్షణ మార్పు ద్వారా అయ్యా మా జీవితాలను మెరుగు చేయండి. సౌకర్యంపై ఉన్న ఆ యొక్క అయ్యా తండ్రి యేసయ్య దుష్ట స్వభావం తీసివేయండి. సందేహాలు పై ఉన్న ఆ యొక్క దుష్ట స్వభావం తీసివేయండి నాయన ప్రభ తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ తండ్రి. అయ్యా మా చివరి పరీక్షలో నాయన ప్రభ అయ్యా మేమందరం కూడా నాయన చాలా చక్కగా నాయన నీ సన్నిధానంలో ఎక్కువసేపు గడుపుటకు నీవే మాకు నువ్వు ప్రేరేపణ పుట్టించి నడిపిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక నువ్వు ముందుకెళ్ళు, పాత వైపు నువ్వు చూడకు. లోతు భార్య వల్లే నీవు వెనుక చూస్తే ఉప్పుస్తంభం అవుతావు. నువ్వు ఎత్తుగా ఎదగాలంటే నడుస్తూ ఉండు, స్పష్టంగా మాట్లాడు, బలంగా నేతృత్వం తీసుకో. ఎందుకంటే నీవు ఈ లోకంలో ఏది సంపాదించినా దేవుడు నీకు ఇవ్వాలి. కాబట్టి ప్రభా అయ్యా నేను ముందుకు వెళ్తున్నాను, నా పాత గతాన్ని వదిలిపెట్టేంత రీతిలో నన్ను నిలబెట్టండి అని నువ్వు ఎప్పుడైతే పడతావో అప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యంను దయచేయను గాక. ఆలస్యంలో కూడా నువ్వు ఒక గొప్ప జీవితాన్ని పొందుకోబోచున్నావు. ఎదగడంలో ఉన్న ఆరాటం నీకు ఉన్నట్లయితే దేవుడు త్వరలోనే ఆయన కూడా ఆరాట పడుతున్నాడు నేను దీవించడానికి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ థర్స్డే విత్ అనదర్ నైస్ టాపిక్. ప్రైజ్ ద లార్డ్.